గైస్, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 3 to 4 days అవుతుంది. ఐఏఎస్ మెంటారు సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడు. దానికి సంబంధించి నేను మాట్లాడితే చాలామంది కమెంట్స్లో ఏమేమి మాట్లాడారు, అసలు ఏం జరిగింది. ఎస్, మీరు తమ్నైల్లో చూసినట్టే ఆర్సీ రెడ్డిలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ ఈ విధంగా చేశాడా, అసలు ఏం జరిగింది, ఎంటైర్ స్టూడెంట్ విక్టిమ్తో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర పెట్టుకొని నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. ఒక స్టూడెంటో లేకపోతే పెయిడ్ కమెంటో నాకు తెలీదు, కానీ ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఐఎమ్ ఆర్సీ రెడ్డి స్టూడెంట్. ఐ నో అబౌట్ సార్ వెల్. సార్ వాజ్ హై స్టాండర్డ్ ఇండివిజువల్. దిస్ ఈజ్ అ బుల్షిట్ వీడియో. వైల్ గ్రోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిల్లీ ప్రాబ్లమ్స్ ఆర్ కామన్. సో బీ కేర్ఫుల్. మాట్లాడదాం అసలు ఏం జరిగింది అంటే కాయిన్కి 2 sides మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్లీ నేను దీని గురించి చాలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషను చాలామందితో మాట్లాడి ఇన్వెస్టిగేషన్ చేసి, సో ఈ ఇష్యూని ఇప్పుడు ఎలా తిప్పుతున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. సో ఇది ఆర్సీ రెడ్డిలో ఫ్యాకల్టీ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికి కూడా నేను అతని నేమ్ మెన్షన్ ఎందుకు చేయట్లేదు అంటే, చేయకపోయినా చాలా మందికి తెలుసు కదా, చేయాల్సిన అవసరం ఏముంది అనేది నా పాయింట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ఆర్సీ రెడ్డిలో ఒక ఫ్యాకల్టీ మీద ఈ కంప్లైంట్ ఉంది. సో ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఒక్క ఫ్యాకల్టీ అంటే ఆర్సీ రెడ్డి ఇప్పుడు ఏదైతే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పేరు మోసిందో, అండ్ ఇలాంటి వాళ్ళని ఇంకా కొనసాగిస్తున్నారా? ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ కూడా కొన్ని క్వశ్చన్స్ నేను వేయాలనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ దీన్ని మీరు టాలరేట్ చేస్తున్నారా లేదా అనేది మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు. అండ్ డెఫినెట్లీ అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది, సో జనరల్గా ఏంటి అంటే స్టోరీ మొత్తము ప్రతిదీ కూడా నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ అయితే దీన్ని డీప్గా వెళ్తే 2022లో ఫస్ట్ నీలోఫర్ కేవ్ దగ్గర కలవడం కానీ, ఆ తర్వాత వచ్చేసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి